ఏంటిది? ఎవరైనా చెప్తారా హనుమాన్ని ఓడించడానికి ఏం చెయ్యాలో? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందో ఈ రోజు నువ్వే నాకు డిన్నర్ అయిపోతావు. ఓకే, ఇట్స్ యువర్ చాయిస్. ఎవరైనా నన్ను కాపాడండి. ఈ వాక్యూమ్ క్లీనర్ నన్ను తరుముకుంటూ వస్తోంది. డిన్నర్కి మా ఇంటికి వస్తున్నావు, నానే లేదు. అవును, మీ ఆవిడ చూస్తున్నారు. ఓ అలాగా, సరే సరే, రేపైనా వచ్చారా? నా బోటే అన్నిటికన్నా ఫాస్ట్ గా వెళ్తుంది. అరే మారుతి, నీ బోటు రాకెట్ కన్నా వేగంగా వెళ్తుంది. నన్ను అడిగితే పవన్ పూర్ లోనే చాలా వేగవంతమైన బోటు నీదే. మారుతి, నీ బోటు వాళ్ళ బోటు కన్నా వేగంగా వెళ్ళొచ్చు, కానీ నా బోటు ముందు ఏం సాగదు. అర్థమైందా? ఊరికి మాటలు కాదు గట్టు, మా తోటి ఒకసారి రేస్ పెట్టుకుంటాడు. అప్పుడు ఎవరిది ఫాస్ట్ గా వెళ్తుందో తెలుస్తుంది. ఏమంటావు? ఓ, నువ్వు చాలా ముచ్చట పడుతున్నావుగా. అలాగే చేసుకుందాం, కానీ అంతకు ముందు నా బోటు ఏం చేస్తుందో చూడండి. అరే సూపర్ గట్టు, నీ పేరే గట్టు అనుకున్నాను. నీ బోటు కూడా చాలా గట్టు, నాకు తెలుసు. నీ బోటు చూస్తుంటే అలాగే ఉంది. చూసారా, గట్టు యొక్క బోటు నిజంగా గట్టయినదే. పోటీలో ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఆటోమేటిక్ గా అర్థమవుద్ది. అందరూ రెడీయేనా? 1 2 గో! గట్టు, నీ అసలైన ప్రతిభని చూపించాల్సిన సమయం వచ్చింది. అరే నా బోటు పగిలిపోయింది. చూస్తూ ఉండు, తప్పకుండా నిన్ను మార్చి ఓడిస్తాడు.
ఈ వర్షం వేరే ఇప్పుడే రావాలా? మారుతి, ఇంకా ఈ పోటీ ముగించలేదు. ముందు ఈ వర్షాన్ని ఆగని, తర్వాత తెలుసుకుందాం ఎవరు బోటు ఫాస్ట్ గా ఉందని. సరేనా? నిన్న రాత్రి బాగా జోరుగా వర్షం పడింది. నువ్వు చెప్పింది నిజమే. నాకు కూడా చాలా భయం వేసింది. నేను సరిగ్గా నిద్రపోలేదు. ఈ వర్షం మాత్రం రాకుండా ఉంటేనా నేను గట్టుని ఓడించేవాడిని. అరే ఏమిటా శబ్దం? ఎవరు? పిల్లలు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇది సురక్షితమైన ప్రదేశం కాదు. త్వరగా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఏంటి మీ మొహం క్లైమాక్స్ లో వచ్చే విలన్ లాగే ఉంది? ఏమైంది? అది ఈ తుఫాను వల్ల డ్యామ్ లో అవసరమైన స్థాయి కన్నా ఎక్కువ నీరు చేరుతోంది. వర్షం ఆగకపోతే ఆ నీటి వల్ల డ్యామ్ పగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేసేది? మనం పవన్పూర్ ప్రజలకి హెచ్చరిక జారీ చేయాలి. ఏం ప్రయోజనం లేదు. రండి వెళ్దాం. ఓహో, సైరన్ మోగుతోంది. అంటే ఇక్కడ ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని అర్థం. రండి అందరం త్వరగా వెళ్దాం. రండి రండి త్వరగా వెళ్దాం. ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నాము ఏంటో. స్థలంలో మనకు మంచి తిండి బట్టలు ఉండడానికి స్థలం ఉంటుందో ఉండదో. నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాపాడు, బజరంగ బలి కాపాడు. பயந்து போயிடும். அது மட்டும் இல்லாம நாம இருக்கிற இடத்துல எப்பவும் நெருப்பு எரிஞ்சுக்கிட்டே இருக்கும். சரி, இப்போ நேரம் ரொம்ப ஆயிடுச்சு. நீங்க போய் ஓய்வெடுங்க. நாளைக்கு உங்களை கூட்டிட்டு போய் காட்டுல நிறைய விஷயங்களை காட்டுறேன். ஆனா ஒரு விஷயம், யாரும் நைட்டு வெளியில வரக்கூடாது. புரிஞ்சுதா? போயிட்டு வாங்க. குட் நைட் சார். குட் நைட் சார். சரிப்பா, எனக்கு ரொம்ப தூக்கம் வருது. நாளைக்கு எழுப்பு. என்ன மறந்துட்டியா நம்ம மிஷினா? என்ன மிஷன்? முயல் பிடிக்கிற மிஷின்டா. ஆனா நம்ம வெளில போனோம்னா அனிமல்ஸ் நம்மள சாக்லேட் மாதிரி சாப்பிட்டுருமே. அட, அனிமல்ஸ் என்ன பார்த்தாலே பயப்படும். அது உனக்கு தெரியுமா? நீ ஒரு புத்திசாலி, நான் ஒத்துக்கிட்டு தான் ஆகணும்.
அங்க பாரு, அங்க ஒரு பொந்து தெரியுதா? அது உள்ளதான் முயல் இருக்கணும். ஏன்னா அது முயல் பொந்து. வாங்க போலாம். மோட்டு, அந்த குழிக்குள்ள இருந்து அந்த முயலை புடிச்சிட்டு வா. என்னது? நானா? எனக்கு ரொம்ப பயம். நீ மட்டும் நான் சொல்றத கேட்கலனா நான் உன்னை இங்கேயே விட்டுட்டு போயிடுவோம். சிங்கத்துக்கு டின்னரா? வேண்டாம் வேண்டாம், அப்படிலாம் பண்ணிடாத. நான் அதாவது சிங்கத்துக்கு டின்னராக விரும்பல. சரி சரி விடு, நான் போறேன். தேவையில்லாம வந்து உங்கள்ட்ட மாட்டிட்டேனே. காப்பாத்துங்க. வாய மூடிட்டு படுத்துருங்க, இல்லன்னா நம்ம நாளைக்கு அடி வாங்க வேண்டி இருக்கும். ஓகே, என்ன புரியுதா? இவனுங்க ஏதோ பண்ணிட்டு வந்திருக்கானுங்க. மறுபடியும் ஆரம்பிச்சுட்டானுங்க. மாறுதே நெருப்பு. எப்படி திடீர்னு நெருப்பு பத்திக்கிச்சு? நெருப்பு நெருப்பு, காப்பாத்துங்க, எங்களை காப்பாத்துங்க. காட்டுல எப்படி தீ பிடிச்சது? நீங்க பசங்க எல்லாரையும் கூட்டிட்டு பாதுகாப்பான இடத்துக்கு சீக்கிரமா போங்க. நான் இந்த நெருப்பு அணைக்கிறதுக்கு ஏதாவது முயற்சி செய்யறேன். சில்ட்ரன்ஸ், சீக்கிரமா நீங்க எல்லாரும் பஸ்ல போய் உட்காருங்க. இந்த இடத்தை விட்டு நம்ம உடனே கிளம்பி ஆகணும். மேடம், இங்க இருக்கிற விலங்குக்கெல்லாம் ஆபத்து இல்ல? அது மட்டும் இல்ல, அந்த ஃபாரஸ்ட் ரேஞ்சர் அங்க தனியா போராடிட்டு இருக்காரு. அதுவும் அந்த காட்டு தீக்கு நடுவுல. நம்ம உங்களுக்கு உதவலாம், ஆனா எப்படி? என்னாச்சு? பஸ் எதுக்கு நிறுத்துனீங்க? மேடம், அங்க என்ன நடக்குதுன்னு பாருங்க. ஐயோ ஹனுமான், இப்ப நாங்க போக வேண்டிய வழி க்ளோஸ் ஆயிடுச்சு. இப்ப நீங்க தான் எங்களை எப்படியாவது காப்பாத்தணும். எனக்கு ரொம்ப பயமா இருக்கு. ஹனுமான், எங்களுக்கு உதவி செய்யுங்க. சீக்கிரம் வாங்க ஹனுமான். அட அங்க பாருங்க, ஹனுமான் வந்துட்டாரு. இனி எந்த பிரச்சனையும் இல்ல. அட, இது ஏதோ மிருகம் கத்துற சத்தம் மாதிரியே இருக்கு. போய் பார்க்கலாம். ஹனுமான், ஹனுமான். நாம எல்லாரும் அந்த தண்ணி கிட்ட போயிடலாம். சீக்கிரம் வாங்க, சீக்கிரம் போங்க. நெருப்பு ரொம்ப அதிகமா இருக்கு. இது அணைக்கிறதுக்கு நம்ம வேற வழிதான் பார்க்கணும். அங்க இருக்கிற தண்ணினாலதான் நம்ம அந்த நெருப்பு அணைக்கணும். ஆமா, அப்படி பண்ணாதான் நல்லா இருக்கும். அங்க பாருங்க. டீச்சர், அவங்க யாரு? அஞ்சுதல ஆஞ்சநேயரா? இது பஞ்சமுக ஆஞ்சநேயர். அதாவது 5 ஹனுமான் வந்திருக்காரா? ஹூரே! இப்போ எனக்கு எந்த பயமும் இல்ல. ஆச்சரியமா இருக்கு, இந்த குளத்துல இருக்கிற தண்ணி எல்லாம் காலி ஆயிடுச்சே.
ஹனுமானுக்கு ஜெய். ஹனுமானுக்கு ஜெய். ஹனுமானுக்கு ஜெய். பாய். வாவ், ஹனுமான் நெருப்ப அணைக்கிறதுக்கு எவ்வளவு பெரிய ஐடியா பண்ணிருக்காரு பாரு. என்ன ஐடியா அது? மாருதி, நீ மறுபடியும்